హాయ్ అండి, నేను శరత్. ఇవాళ నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏపీ పాలిటిక్స్. ఏపీ పాలిటిక్స్ ఎలక్షన్స్ ఆర్ కమింగ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద పొలిటికల్ లీడర్స్ హు ఆర్ కంటెస్టింగ్. నేను ఇవాళ చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ సెలెక్టింగ్ యువర్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్. జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఐ థింక్ డిస్హార్టనింగ్గా ఉంటుంది కొంచెం. ఏంటంటే it is not performing as it is expected or it was expected to perform. The reason why I am saying this is, మన దగ్గర at the moment సంపద సృష్టించే విధానాలు లేవు. అవి ఎలా సృష్టించాలనే ఇంటెలిజెన్స్ ఉంది, కానీ అది ఎటు పరంగా అప్లై అవ్వట్లేదు. Now this is a very good opportunity for all the Andhra people to elect their leader based on some recommendations so that you get the best out of them. సో మీ ఓటుని చాలా క్లెవర్గా, డివైజ్గా ఉపయోగించుకోండి. ఏమేం గ్యాప్స్ ఉన్నాయి ఆంధ్ర స్టేట్లో అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. లోకల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో వేరే ఇష్యూస్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో వేరే ఇష్యూస్ ఉంటాయి. బట్ డెఫినెట్లీ దెర్ ఆర్ ఇష్యూస్, దెర్ ఆర్ ఫిక్సెస్. బట్ హౌ ఫార్ దే ఫిక్స్డ్, యూ నీడ్ టు రివ్యూ దెమ్. ఒక క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూ బీ వైజ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎడ్యుకేషన్ని చూడండి, క్వాలిఫికేషన్ ఏముంది వాళ్ళకి అనేది కీ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన దగ్గర, నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు క్వాలిఫికేషన్స్ అడిగి ఏం చదువుకున్నారు అని అడిగిన వాళ్ళని, చాలా రేర్. ఎలక్షన్స్కి వచ్చినప్పుడు అది చూసాం. ఇంకోటి ఏంటంటే, ఎవ్రీ వన్ గోస్ దే గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కానీ ఈ ఇండివిజువల్కి ఎంత హెల్ప్ చేయగలిగారు అనేది ఈ ఇండివిజువల్ కాంట్ సీ. ఇక్కడ అది చేశారు, ఇక్కడ అది చేశారు అని చెప్పి వాళ్ళ స్పీచ్లో వినడం తప్ప మనం ఎప్పుడు డైరెక్ట్గా చూసింది లేదు. సో ఎక్స్పీరియన్స్ డస్ మ్యాటర్, హౌ మచ్ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ at ground level and at a different higher level in a board level. అట్లాంటి ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజరు, ఎడ్యుకేషన్ అండ్ ఈ పొలిటికల్ కెరీర్లో ఉండే వాల్యూ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ దేర్ వాల్యూస్? పర్సనల్ లెవెల్, ఆర్గనైజేషన్ లెవెల్లో వాళ్ళు ఇలా వాల్యూస్ అనేవి వాళ్ళకు ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సింది. అండ్ హౌ మచ్ కమిట్మెంట్ దే హ్యావ్ టువర్డ్స్ కాంట్రిబ్యూటింగ్ టు ఏపీ సక్సెస్ అనేది అనదర్ థింగ్. యూ నీడ్ టు చూజ్ ఇట్ కేర్ఫుల్లీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ టు see AP fail again. I am not saying whom you have to choose, but I am definitely saying choose cleverly. And it's not about whether the political leaders will win or not. It's about people will win or fail. If you choose a right leader, they will develop the state, they will develop the country. If you choose a wrong leader, you have to pay the price. Thank you.